టేస్టీ అండ్ హెల్తీ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది మేథీ పరాటా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేథీని అయితే ఇలా చిన్న చాప్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. ఒక కప్పు గోధుమ పిండిలో రుచికి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు, కారం, వామ్ అయితే ఇలా నలుపుకొని అయితే వేసుకోండి. ఆల్రెడీ మనం మేథీ కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఎలా అయితే మనం చపాతీ పిండి మిక్స్ చేసుకుంటాం కదా, అలా చపాతీ పిండిలో అయితే మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఏదైనా ఆయిల్ కవర్ ఉంటే దాంట్లో వేసుకొని ఉంచుకుంటే మనం ఎక్స్ట్రా ఆయిల్ కూడా వేయవసరం లేదండి. ఇప్పుడు మనం ఎలా అయితే చపాతీస్ చేసుకుంటాం కదా, అలా మనం చపాతీస్ లాగా అన్నిటినీ చేసేసుకోవడమే అనమాట. పక్కనే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఒక్కొక్క చపాతీ అనేది వేసుకొని ఇది ఘీ కానీ లేకపోతే మనం ఆయిల్తో కానీ కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఉట్టిగా కూడా తినేయొచ్చు అనమాట. దీని కాంబినేషన్ ఏదైనా ఆవకాయతో తీసుకుంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని అయితే లైక్ చేసుకోండి, అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.